అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. గోంగూర అంటేనే అదొక ఎమోషన్ అన్నమాట. అసలు గోంగూరతో ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. ఈరోజు మనం 4 బ్రహ్మాండమైన గోంగూర రెసిపీస్ చూడబోతున్నాం. సో రండి, ఇవన్నీ ఏంటో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గోంగూర పేస్ట్ కోసం ఒక వెడల్పాంటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత పల్లీలు వేసి వేయించాలి. కావాలంటే మీరు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు కూడా వేసి కొద్దిగా వేయించాలి. ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కట్ చేసిన 4-5 ఎండుమిరపకాయలు, కట్ చేసిన 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసి అంతా బాగా కలిపి వేయించాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అంత ఇంగువ, కొన్ని కరివేపాకులు కూడా వేసి కలపాలి. పప్పులు కాస్త వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుతున్నాను. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయిస్తే మాడిపోకుండా ఉంటాయి. ఈ రెసిపీ కోసం నేను ఒక పెద్ద కట్ట గోంగూర ఆకుల్ని తీసుకుని ఇలా చిన్నగా కట్ చేస్తున్నాను. వీటిని కూడా బాండీలో వేసి కలపాలి. గోంగూరకి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇలా మెత్తపడుతుంది. సో ఈ పాయింట్లో నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత నానబెట్టిన చింతపండు రసాన్ని ఇందులో వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి కలపాలి. గోంగూరలో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు ఎక్కువగా యూజ్ చేయనవసరం లేదు. మీకు ఇది మరీ డ్రైగా ఉందనిపిస్తే కొన్ని నీళ్లు పోసి డైల్యూట్ చేయొచ్చు. సో గోంగూర పూర్తిగా కుక్ అవ్వడం కోసం నేను కడాయికి ఒక మూత పెడుతున్నాను. గోంగూరని కనీసం 15 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఆ తర్వాత చూస్తే మీకు ఇది పర్ఫెక్ట్గా తయారయ్యి కనిపిస్తుంది. గోంగూర పేస్ట్ తయారైనట్టే. సో నా దగ్గర ఆల్రెడీ ఉడికించి పెట్టిన రైస్ ఉంది. నేను ఈ రైస్ క్వాంటిటీకి సరిపడా గోంగూర పేస్ట్ వేసి కలుపుతున్నాను. ఇదంతా బాగా కలిపిన తర్వాత 1 స్పూన్ అంత నెయ్యి కూడా వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. దీన్ని కూడా మిక్స్ చేసి రుచి చూసి మీకు కావాలంటే ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవచ్చు. అలాగే మిగిలిన గోంగూర పేస్ట్ని ఇలా ఒక ఎయిర్ టైట్ జార్లో వేసి ఫ్రిడ్జ్లో పెడితే కనీసం 2 వారాలు నిల్వ ఉంటుంది. చాలా క్విక్గా దీంతో మీరు మీల్ తయారు చేసుకోవచ్చు. ఈ పేస్ట్ కలిపిన వెంటనే కాకుండా రైస్ని కనీసం 1 గంట సేపు పక్కన పెడితే గోంగూరలో ఉన్న ఫ్లేవర్ మొత్తం అన్నానికి బాగా పడుతుంది. అంతే, పుల్లగా కారంగా ఉండే గోంగూర పులిహోర తయారైనట్టే. ఎలా చూద్దాం రండి. సో ఈ రెసిపీకి నేను 1 కిలో చికెన్ ముక్కల్ని తీసుకున్నాను. శుభ్రంగా కడిగి, మరీ పెద్ద ముక్కలుగా కాదు, కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మనం సాల్ట్ వేసుకుందాం. జస్ట్ 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం. సో ఏంటంటే ఈ ఉప్పు, కారం, పసుపు వేస్తే కొంచెం ఆ ఫ్లేవరింగ్ ఏంటంటే చికెన్ ముక్కలకి పడుతుంది అనమాట. సో అందుకనే ఇట్లా వేస్తున్నాను. చాలా ఎక్కువగా వేయక్కర్లేదు, ఇట్లా ఒక్కొక్క స్పూన్ వేస్తే చాలు. ఇప్పుడు 1 కిలోకి నేను ఇంత వేసాను. 1/2 కిలో అంటే మీరు ఇంకా కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. సో ముక్కలకంతా ఈ ఉప్పు కారం పట్టేట్టు అంతా మిక్స్ చేసేసాను అనమాట. సో చికెన్ ముక్కల్ని తీసి పక్కన పెట్టేద్దాం. కడాయిలో 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాం. సో నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో 1 బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగలు, ఏలకలు, 1 టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసాను. నెక్స్ట్ దీంట్లో 3 ఎండుమిరగాయలు సగంగా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో నేను 3 పెద్ద ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగి వేస్తున్నాను. సో మసాలా నాకు కొంచెం మసాలాగా ఉంటే నాకు నచ్చుతుంది. సో అందుకు నేను 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ చికెన్ మనం ఇవాళ 1 కిలో చికెన్ చేస్తున్నాం. సో దానికి తగ్గట్టు నేను ఉల్లిపాయలు తీసుకున్నాను. సో 2 నిమిషాల తర్వాత నెక్స్ట్ నేను దీంట్లో 6 పచ్చిమిరపకాయలు లైట్గా గీరి వేస్తున్నాను. దీంతో పాటు కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు. సో నెక్స్ట్ దీంట్లో నేను 2 టీ స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మొత్తం ఒక్కసారి బాగా మిక్స్ చేసేయాలి.
సో ఉల్లిపాయలు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక మనం టొమాటోలు వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు బాగా రంగు మారాయి. ఇప్పుడు ఈ టైంలో నేను 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో నేను 2 పెద్ద టొమాటోల్ని బాగా సన్నగా తరిగి వేస్తున్నాను. ఈ రెసిపీకి నేను ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నాను. మాకు ఇక్కడ చెన్నైలో అయితే పెద్ద పెద్ద కట్టలు దొరుకుతాయి. సో దాంట్లో ఒక పెద్ద కట్ట ఇంత వస్తుంది అనమాట. అది మొత్తం తీసుకున్నాను. చూడండి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాను. ఇవి మొత్తం వేయబోతున్నాను. మీరు కావాలంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే గోంగూర ఈ ఆకులు మగ్గిపోతాయి, సో అందుకు నేను అట్లానే వేస్తున్నాను. సో వేసిన తర్వాత మొత్తం బాగా కలిపేయాలి. హైలో పెట్టి చేస్తున్నాను. చూడండి గోంగూర కాస్త మగ్గిందనమాట. ఇంకా కొంచెం బాగా మగ్గాలి, ఇంకా కొంచెం మెత్తబడాలి. సో ఇప్పుడు కడాయి మూసేసి ఒక 10 నిమిషాలు మనం క్లోజ్ చేసి గోంగూరని ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి. 10 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి గోంగూర బాగా మగ్గింది. ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం చికెన్ వేసేసుకున్నాం. ఇప్పుడు మనం చికెన్ ముక్కల్ని వేసేద్దాం. చికెన్ ముక్కలు వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేయాలి. గోంగూర చికెన్ అంటే మా వారికి చాలా ఇష్టం అనమాట. సో జనరల్గానే గోంగూరతో ఏం చేసినా కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇది కొంచెం స్పెషల్, ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అని బాగా డిఫరెంట్గా బాగా యూనిక్గా ఉంటుంది. సో అసలు మొన్న ఇది ట్రయల్ చూసాను ఇంట్లో, అప్పుడే చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో అందుకనే సరే మీకు కూడా ఈ రెసిపీ చూపించేద్దాం వెంటనే అనుకున్నాను నేను. సో ఇదిగో ఈ రెసిపీ. అలాగే మీ ఇంట్లో ఎవరికి గోంగూరతో డిషెస్ అంతా చాలా ఇష్టం, మీ అందరికీ ఇష్టమా, లేకపోతే ఏదైనా స్పెషల్ డిష్, వేరే ఏదైనా డిఫరెంట్ అయిన గోంగూరతో డిష్ చేయొచ్చా అని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే నేను ఆ రెసిపీ ట్రై చేసి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి మసాలా అంతా ముక్కలకి బాగా పట్టిందనమాట. ఇప్పుడు నేను దీంట్లో జస్ట్ ఒక 1/2 కప్ అంతా నీళ్లు పోస్తున్నాను. సో ఇప్పుడు నీళ్లు పోసి చికెన్ని పూర్తిగా ఉడకనివ్వాలి. చూడండి మసాలా అంతా ఎంత బాగుందో. నాకు మాట్లాడుతుంటే నోరు ఊరిపోతుంది. ఇంకా డిష్ కూడా ఇంకా అవ్వలేదు, అంత లోపలికి ఇక్కడ నోరు ఊరిపోతుంది నాకు. సో కడాయి మూసేసి మన చికెన్ని ఒక 15 నిమిషాలు మీడియం లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మనం కూర ఎట్లా ఉందో తెరిచి చూద్దాం. సో చూడండి కూర ఎట్లా ఉందో. మరి ఇంకా కొద్దిగా ఉడకాలన్నమాట. మన గోంగూర ఇంకా కొంచెం బాగా మసాలా అంతా బాగా దగ్గర పడాలి. సరే చూడండి గోంగూర చికెన్తో బాగా మిక్స్ అయిపోయింది. సో కడాయి మూసేసి మన చికెన్ని ఇంకొక 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూడండి అసలు గోంగూర చికెన్ బ్రహ్మాండంగా రెడీ అయింది. చూడండి అసలు చూడండి చికెన్ ఎంత బాగా ఉడికిందో. మసాలా అంతా ముక్కలకంతా బాగా పట్టి చాలా చాలా బాగుందన్నమాట. సో ఉప్పు కారాలు అఫ్కోర్స్ మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా నేను కొద్దిగా కొత్తిమీర వేసి దించేస్తున్నాను. మన గోంగూర చికెన్ బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. నేనైతే ఆగలేకపోతున్నాను. బాగా వేడి వేడి అన్నంలో కలుపుకొని తినబోతున్నాను. మీరు అది చూసి ఎంజాయ్ చేయండి.
మంచి ఫ్రెష్ గోంగూరతో గోంగూర చికెన్ చేసుకొని ఇట్లా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇవాళ చేయబోయే గోంగూర పప్పుకి నేను చిన్న కట్ట గోంగూర తీసుకున్నాను. ఇట్లా గిల్లి పెట్టాను, బట్ మన కుక్కర్లో వేసేటప్పుడు బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. పప్పుకి నేను 1 కప్ అంత కందిపప్పు శుభ్రంగా కడిగి నీళ్ళలో వేసి 1 గంట సేపు నానబెట్టి ఉంచాను. సో మనకి కుక్కర్లో మనం వండేటప్పుడు పప్పు బాగా మెత్తగా బాగుంటుంది అనమాట. సో సపోజ్ మీకు పప్పు నానబెడతానికి టైం లేకపోతే జస్ట్ ఎక్కువ నీళ్లు పోసి ఒక ఎక్స్ట్రా 4 విజిల్స్ ఉంచుకుంటే మీకు బాగా ఉడికిపోతుంది. సో ఇది ఒక 250 ml కప్ మెజర్మెంట్లో తీసుకున్నాను. కుక్కర్లో నానబెట్టిన పప్పు అంతా మొత్తం ఫస్ట్ వేసుకుందాం. బాగా నానిపోయింది చూడండి పప్పు. ఈ కప్పులోనే నేను పప్పు మెజర్ చేసి తీసుకున్నాను, అందుకని దీంట్లో నేను 3 కప్పులు నీళ్లు పోస్తున్నాను. ఒకటి, 2, 3. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో 1 మీడియం సైజు ఉల్లిపాయని తరిగి వేసుకోవాలి. దీంతోపాటు 1 మీడియం సైజ్ టొమాటోని జస్ట్ నార్మల్గా తరిగి వేస్తున్నాను. 3 పచ్చిమిరపకాయలని లైట్గా గీరి వేస్తున్నాను. ఇప్పుడు తరిగిన గోంగూరని వేస్తున్నాను. ఒక్కసారి బాగా మిక్స్ చేసేద్దాం. నాకైతే వెల్లుల్లి బాగా ఇష్టం. సో పప్పులో నేను ఎప్పుడు వెల్లుల్లి వేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో నేను 4 పెద్ద రెబ్బలు వేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. సో పసుపు వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఉప్పు నేను ఇప్పుడు వేయట్లేదు, పప్పు అంతా బాగా ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూసేసి సో వెయిట్ పెట్టి ఫ్లేమ్ మీడియం హైలో ఉంచి ఒక 5 విజిల్స్కి మనం పప్పుని ఉడకపెట్టుకోవాలి. 5 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ప్రెషర్ రిలీజ్ అయ్యే వరకు కొంచెంసేపు వెయిట్ చేద్దాం. సో ప్రెషర్ కుక్కర్ తెరిచి చూద్దాం. సో పప్పు బ్రహ్మాండంగా ఉడికింది చూడండి అసలు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను 1 టీ స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. మీరు నార్మల్ టేబుల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ అంతా చింతపండు గుజ్జు వేసుకుందాం. జస్ట్ ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేసుకుంటాం కోసం కొంచెం వేసుకుందాం. ఉప్పు చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకపెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఉప్పు కావాలంటే మీరు టేస్ట్ చేసి చూసి కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి పప్పును తీసి పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ తాలింపుకి నేను కడాయి తీసుకున్నాను. మీకు ఏది కన్వీనియంటో అది మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను మెయిన్గా తాలింపుకి ఎప్పుడు పప్పు తాలింపుకి నెయ్యి వాడతా, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. బట్ మీరు నూనె కూడా వాడుకోవచ్చు. సో నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో నేను 1 టీ స్పూన్ శనగపప్పు వేస్తున్నాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర. ఫస్ట్ వీటన్నిటిని మనం రోస్ట్ చేసుకుందాం. మన ఛానల్లో ఇదివరకు నేను చాలా రకాల పప్పు రెసిపీస్ చేశాను. మామిడికాయ పప్పు, తోటకూర పప్పు, టొమాటో పప్పు. సో ఆ రెసిపీ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. సో ఆవాలు చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు నేను కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేస్తున్నాను. దీంతోపాటు కొన్ని ఎండుమిరగాయలు, అది కూడా వేసుకుందాం. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ ఇంగువ. ఇక్కడ కొన్ని సాంబార్ ఉల్లిపాయలని సన్నగా తరిగి అవి కూడా వేస్తున్నాను తాలింపుకి. ఇది ఆప్షనల్, మీకు వద్దపోతే ఇది లేకుండా కూడా మీరు తాలింపు వేసుకోవచ్చు. ఫైనల్గా కొంచెం కరివేపాకు, ఇది మస్ట్ అండి. నెయ్యిలో తాలింపు వేస్తే
పప్పుకి డబుల్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. అంత కమ్మగా అంత రుచిగా ఉంటుంది. తాలింపు రెడీ. పప్పుని తాలింపులో ట్రాన్స్ఫర్ చేసేద్దాం. సో నా స్టైల్ పప్పుని చెప్పాను కదా, అందుకనే నేను పప్పుని తాలింపులో ట్రాన్స్ఫర్ చేసేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడకబెట్టి దించేయచ్చు అనమాట. ఇప్పుడు జస్ట్ ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మనం అంతా మొత్తం మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఆ నెయ్యి ఫ్లేవర్స్, ఆ తాలింపు అంతా పప్పులో బాగా దిగాలి కదా. సో అందుకనే పప్పు చూస్తానికి అంతా బాగుందనమాట. ఇప్పుడు పప్పు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి, అందరికీ తెలిసిందే కదండి, ఇంకేముంది టేస్టింగే. చాలా కమ్మటైన గోంగూర పప్పు అన్నంలో మిక్స్ చేసుకుని నెయ్యి పోసుకుని, ఇదిగో ఇప్పుడు తిని మీకు చెప్తాను. అబ్బా ఎంత రుచిగా ఉందంటే చెప్పలేదండి. ఇప్పుడు నేను ఈ రెసిపీకి 1.5 కప్పుల మీల్ మేకర్ తీసుకున్నాను. చూడండి, ఈ సైజ్ ఒక మీడియం సైజ్ అనమాట. ఇది కరెక్ట్గా ఉంటుంది. ఆ 250 ml కప్ మెషర్మెంట్తో తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం మీల్ మేకర్ని నీళ్ళల్లో నానబెట్టాలి. నేను మంచి బాయిలింగ్ వాటర్ దీంట్లో పోయబోతున్నాను. మీల్ మేకర్ని ఒక 15 మినిట్స్ ఈ హాట్ వాటర్లో నానబెట్టాలి. జస్ట్ లైట్గా నేను ఈ స్పాట్లాతో దీన్ని జస్ట్ నీళ్ళల్లో ముంచుతున్నాను అనమాట. 15 మినిట్స్ పెడితేనే ఇది బాగా నీళ్ళని అబ్జర్వ్ అయ్యి బాగా డబుల్ సైజ్కి వచ్చేస్తుంది. సో దీన్ని తీసి ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం మీల్ మేకర్ని నీళ్ళలో నానబెట్టేసాం. నెక్స్ట్ ఏంటంటే మనం గోంగూరని ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ప్యాన్లో జస్ట్ ఒక 2 టీ స్పూన్స్ నూనె వేస్తున్నాను. దీంట్లో జస్ట్ ఒక హ్యాండ్ఫుల్ అంతా, ఇదిగో చూడండి, ఇంత గోంగూర వేస్తున్నాను అనమాట. దీంతో పాటు 4 పచ్చిమిరపకాయలు. జస్ట్ గోంగూరని ఇట్లా మనం జస్ట్ బాగా మగ్గించాలన్నమాట. మీరు సపోజ్ కూర ఎక్కువగా చేసుకుంటున్నారంటే ఇంకా కొంచెం ఆకులు వేసుకొని మగ్గనివ్వచ్చు. చూడండి, అసలు 2 నిమిషాల్లో ఆకు ఎట్లా అయిపోయిందో. సో గోంగూర ఆకు బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ పాయింట్లో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. దీన్ని కూల్ చేసిన తర్వాత మనం దీన్ని మిక్సర్ జార్లో వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఆరిన గోంగూరని, పచ్చిమిర్చిని మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మన కర్రీలో ఫ్లేవర్స్ దీంట్లోంచే వస్తుందన్నమాట. కొద్దిగా నీళ్లు పోసి బాగా పేస్ట్గా మనం దీన్ని రుబ్బుకోవాలి. గోంగూర పచ్చిమిర్చి పేస్టు రెడీ అనమాట. చూడండి, బాగా ఫైన్గా మనం దీన్ని రుబ్బుకున్నాం. ఇప్పుడు తీసి నేను పక్కన పెట్టేస్తున్నాను. 15 నిమిషాల తర్వాత చూస్తే మీకు చూడండి అసలు మీల్ మేకర్ డబుల్ సైజ్కి అయిందనమాట. ఇప్పుడు దీంట్లో ఈ ఎక్సెస్ నీళ్ళన్నీ ఇట్లా బాగా స్క్వీజ్ చేసేసి ఒక బౌల్లో తీసి పెట్టద్దాం. సో మీల్ మేకర్ నుంచి నీళ్ళన్నీ స్క్వీజ్ చేసేసి పెట్టేసాము. ఇప్పుడు మనం గోంగూర మీల్ మేకర్ కర్రీని చేస్తాం, మొదలు పెడదాం. ఇప్పుడు మనం కర్రీ చేస్తానికి ఒక మంచి కడాయి కానీ ఒక పెద్ద ప్యాన్ కానీ తీసుకోండి. దీంట్లో నేను 3 టేబుల్ స్పూన్ల నూనె పోస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ఇట్లా సగంగా కట్ చేసి వేస్తున్నాను,
నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు 2 టేబుల్ స్పూన్లంతా వెల్లుల్లి రెబ్బల్ని బాగా సన్నగా తరిగి అవి కూడా వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. నెక్స్ట్ నేను 2 పెద్ద ఉల్లిపాయల్ని బాగా సన్నగా తరిగి దాన్ని కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం లైట్ ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలండి. సో అది వచ్చే వరకు మనం బాగా దీన్ని సాటే చేయాలి. సో హైలో పెట్టి ఇది చేయొచ్చు మీరు. చూడండి ఉల్లిపాయలు ఇప్పుడు ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిందనమాట. సో ఈ టైంలో నేను టొమాటోలు వేస్తున్నాను. ఇప్పుడు ఈ రెసిపీకి నేను 3 చిన్న టొమాటోలు తీసుకున్నాను. వేసిన తర్వాత జస్ట్ బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు నెక్స్ట్ మనం ఉప్పు కారాలు వేసేసుకుందాం. దీంట్లో నేను 1 టీ స్పూన్ ఉప్పు, నెక్స్ట్ దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, కాశ్మీరీ ఎండు కారం వేసుకోవచ్చు మీరు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి. ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. అసలు ఈ కూర చాలా సింపుల్ అండి, ఈజీ కూర. సో గోంగూరతో ఇదివరకు నేను 2-3 మంచి రెసిపీస్ చేశాను. నేను కొన్ని లింక్స్ అని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. చూడండి అసలు టొమాటోలు బాగా మగ్గిపోయింది అనమాట, బాగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పాయింట్లో నేను మన రుబ్బి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసేస్తున్నాను. వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి ఇట్లా. నేను ఇదివరకు గోంగూరతో ఒక మంచి ఫెంటాస్టిక్ అయిన ఒక చికెన్ బిర్యానీ చేశాను. సపోజ్ మీరు అది మిస్ అయి ఉంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా మీరు ట్రై చేయాలి. అసలు వాసన అక్కడ అసలు అదిరిపోతుంది, గోంగూర వాసన భలే ఉంది. సో జస్ట్ నేను కొద్దిగా నీళ్ళు పోస్తున్నాను. జస్ట్ ఈ మసాలా కొంచెం కుక్ అవటానికి కొంచెం నీళ్లు పోసాను అనమాట. ఇప్పుడు చూస్తే మసాలా బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్లో నేను 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను. నెక్స్ట్ మనం మీల్ మేకర్ని దీంట్లో వేద్దాం. సో గోంగూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంది, అలాగనే మీల్ మేకర్లో కూడా ప్రోటీన్ కంటెంట్ ఉంది కాబట్టి ఇది ఒక మంచి హెల్తీ రెసిపీ అని చెప్పచ్చు. సో ఏదైనా డిఫరెంట్గా తినాలనిపిస్తే ఇది ట్రై చేయండి. నాకైతే ఇప్పుడే నోరు ఊరిపోతుంది. నాకు కొంచెం పులుపు ఇష్టం. సో మన గోంగూరతో ఏ డిషెస్ చేసినా కూడా నాకు చాలా ఎంజాయ్ చేసి తింటాను అనమాట. ఇప్పుడు మీల్ మేకర్ని వేసేసాము. చూడండి ఆ మసాలాలో బాగా కోట్ అయిందనమాట. ఇప్పుడు నేను నీళ్లు పోసి దీన్ని ఒక 10 మినిట్స్ ఉడకబెట్టబోతున్నా. 1 కప్ అంత నీళ్లు పోసుకోండి, మనకు కొంచెం గ్రేవీ కావాలి కదా. సో ఈ టైంలో మీరు ఉప్పు కారం చూసుకుని ఉప్పు ఏదైనా కావాల్సి వస్తే కొంచెం వేసుకోవచ్చు. చూస్తానికి బ్రహ్మాండంగా ఉంది అసలు. కడాయిని మూసేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకపెట్టాలి. 10 మినిట్స్ తర్వాత మన గోంగూర మీల్ మేకర్ కర్రీ ఎలా ఉందో చూద్దాం. అసలు చూడండి, అసలు మీల్ మేకరు ఆ ఫ్లేవర్స్ అంతా బాగా అబ్సార్బ్ చేసేసి ఎంత జ్యూసీగా ఉందో చూడండి. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తాను అనమాట. సో ఇది ఆప్షనల్ మీకు, బట్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో 1 టేబుల్ స్పూన్ అంత ఫ్రెష్ క్రీమ్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ మీల్ మేకర్ కర్రీని చపాతీతో సర్వ్ చేస్తున్నాను, బట్ మీరు రైస్తో కూడా తినచ్చు అనమాట.
మన గోంగూర మీల్ మేకర్ కర్రీ రెడీ. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ స్టెప్ మీకు తెలిసిందే, టేస్టింగ్. నేను దానికోసమే చాలాసేపుగా వెయిట్ చేస్తున్నా. మన గోంగూర మీల్ మేకర్ కూరని చాలా ఈజీగా చేసేసాం, ఏం హడావిడి లేకుండా, కానీ ఏం ప్లానింగ్ లేకుండా కానీ మీరు ఈ కర్రీ చేసుకోవచ్చు. ఇది నేను ఇవాళ చపాతీతో తింటున్నాను, మీరు దీన్ని రైస్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దామా. చూడండి, అసలు నోరు ఊరిపోతుంది. అసలు సాఫ్ట్ చపాతీస్తో ఇట్లా మీల్ మేకర్ తీసుకొని తింటే నాలుగు అద్భుతమైన రెసిపీస్ చూశారు. సో తప్పకుండా వీటన్నిటిని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి.